ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చిన మనం తిరిగి కన్ను మూస్తే మరణించితే తిరిగి ఆ పరలోకానికి వెళ్ళడానికి క్రీస్తు యొద్దకు రావాలి అన్నది అది మొట్టమొదటి మెట్టు అని మనం అనుకుంటే, ఆ మొదటి మెట్టెక్కిన మనం తర్వాత చేయవలసింది ప్రయాణం. ఆ ప్రయాణంలో మనకున్న ఇష్టాలను, మనకున్నటువంటి కోరికలను ప్రక్కన పెట్టి దేవుని యొక్క ఇష్టాన్ని మన బ్రతుకులో మనం నెరవేర్చితే తప్ప ఆ పరలోకానికి మనం చేరుకోలేము అన్న సంగతి ఈ రాత్రి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా ఇష్టము అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చావో క్రీస్తు దగ్గరకు, నీ ఇష్టాన్ని నువ్వు సిలువ వేయాలి, ఆయన ఇష్టాన్ని నువ్వు మోయాలి. నీ ఇష్టమైనట్టుగా బ్రతకడానికి నువ్వు క్రీస్తు దగ్గరికి రాకూడదు కూడా. దేవుని ఇష్టం. భారత పౌరుడు అయినందుకు భారత రాజ్యాంగానికి లోబడి బ్రతకాలి, మర్చిపోకూడదు. ఇక్కడ ఒక చట్టం ఉంది మనకు. అలానే నువ్వు, నేను, మనం అందరము క్రీస్తు యొద్దకు రావడముతో ఎప్పుడైతే క్రైస్తవ్యంలోకి వచ్చామో ఆ రోజు నుంచి ఇక క్రొత్త నిబంధన అంటే క్రొత్త చట్టం. ఆ రోజు నుంచి నువ్వు ఈ చట్ట పరిధిలోకి వచ్చేసావు. ఈ చట్ట పరిధిలోనికి వచ్చిన తర్వాత నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే కుదరదు. మరి ఎవరి ఇష్టానుసారంగా? కంప్లీట్గా దేవుని ఇష్టానుసారంగానే బ్రతకాలి.